మనం ఎంత కాదనుకున్నా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు దేశ స్థాయిలో పోటీ పెడితే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు, లేదా కేంద్ర మంత్రి. రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి ఇమేజ్ కానీ, ఆయన అభిమానులు కోరుకుంటున్నది కానీ, జనసేన అల్టిమేట్ లక్ష్యం కానీ పవన్ ముఖ్యమంత్రి కావడం. అసలు ఇప్పుడు తెలుగుదేశం ఇంత బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వయసు ఉన్నారు, ఈ ఎలక్షన్ వచ్చేదానికి 80 దగ్గరలోకి వచ్చేస్తారు. ఎమర్జ్ అవుతున్న లీడరు లోకేష్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి చాలా గౌరవప్రదంగా, చాలా గౌరవంతో డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. వాళ్ళ నిజానికి అనుచరులు వాళ్ళంతా సీఎం అన్నప్పుడు కూడా వద్దు అని చెప్తున్నాడు. మరి అల్టిమేట్గా ఈ గోదావరి జిల్లాలే అసెస్మెంట్ చెప్పాలి ఆ జనసేనకు ఉన్న బలంలో చూస్తే కనుక. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఆ పెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశం ఉంది, తెలుగుదేశానికి ఒక వారసుడు ఉన్నాడు. కమిట్మెంట్ తోటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి ఆ పార్టీ అధికారంలోకి రప్పించినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. జనసేన శ్రేణుల యొక్క ఏకైక లక్ష్యం పవన్ సీఎంగా చూడటము. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎలాగా వృద్ధుడు అవుతున్నాడు, మనం ఒప్పుకొని తీరాల్సిన ప్రాక్టికాలిటీ అది. ఎందుకంటే ఎంతకాలం ఎవరు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా సెకండ్ ఇన్ కమాండ్ లాగే ఉండిపోతాడా? పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఛాన్సెస్ అంటే రాష్ట్ర స్థాయిలో ఇంకా ఆ పార్టీ అంత విస్తరించింది అని చెప్పలేం, కానీ 2 జిల్లాల్లో మాత్రం బలంగా 2 జిల్లాలు చాటి చెప్పినా ఆ పట్టు ఉంటుంది. అందువల్ల పవన్కి ఉండేటటువంటి హోప్స్ అంటే యాస్పిరేషన్స్ దృష్టి, ఆ పార్టీకి ఉన్న యాస్పిరేషన్స్ దృష్టి భవిష్యత్తులో పవన్ సీఎం అవ్వడానికి చంద్రబాబు నాయుడు టర్మ్ తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు లెజెండరీ లీడర్, అతన్ని పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఆయన్ని తర్వాతే తప్ప కాదవని. ఇప్పుడు పవన్కి భవిష్యత్ ఏంటి? రాజకీయం అంటేనే ఒక అవకాశవాదం అని చెప్పచ్చు. ప్రస్తుతానికైతే మీరు అన్నట్టు 100% చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తున్నారు, పదే ప్రకటనలు చేస్తున్నారు. లోపల ఆయన అంతర్గతంగా ఏదో వాళ్ళిద్దరికీ విభేదాలు పార్టీ పరంగా ఏర్పడినప్పుడు కూడా మేము కింద పడతాం మీద పడతాం, ఆయన కలిసే ఉంటాం, రాష్ట్రానికి వైసీపీ అధికారంలోకి రాకుండా మేము ఎన్ని చేయాలో అన్నీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు లోకేష్ భావినాయకుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన ఖచ్చితంగా లోకేష్ గారు లీడర్షిప్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గతంలోగా అంటే 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు పంచెలు కూడా తీసుకొడతాం అట్లాంటి పంచ్ డైలాగులు వేశారు. 2014లో ఆయన జనసేన పెట్టినప్పుడు కూడా అనేక విధమైన స్టేట్మెంట్స్, అంటే యువత ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి ఆ పార్టీకి వాళ్ళ జోష్ నింపడానికి. 2019లో ఆయన చేసిన ప్రకటనలు ఇవన్నీ చూస్తే కనుక 2024 ఇప్పుడు మెచ్యూరిటీ సాధించిన లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. ఇంచుమించుగా పవన్లో కొంత పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చింది. ఆయన అధికారం ఎప్పుడు దక్కాలి అని రాసి పెట్టుంటే అప్పుడు జరుగుతుంది. దానికి సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడేమి ఆ విధమైన సిచ్యువేషన్ బయటకు కనిపిస్తే తెలుగుదేశం పార్టీ మొత్తానికి వాళ్ళకున్న రాజకీయ అనుభవం రీత్యా జనసేనని భూస్థాపితం చేసే అంత శక్తి సామర్థ్యాలు ఆ పార్టీకి ఉంటాయి కాబట్టి క్రింది స్థాయిలో ఆ పార్టీ నిర్మాణం జరగలేదు. జనసేనకి కేవలం ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళలేమన్నది ఆ రిజల్ట్ ప్రజారాజ్యం పార్టీ ఫలితంతో తేలిపోయింది. తర్వాత జనసేన 2014లో కలిసి సీట్లు పొందకుండా ఉండడం, 2019లో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని చతికిలు పడడం, 2024లో తెలుగుదేశం పార్టీలతో కలిపి అపూర్వ విజయం 100% స్ట్రైక్ రేట్ సాధించడం. ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తే కనుక రాజకీయం అనేది అవకాశవాదంగానే దాన్ని వినియోగించుకోవాలనే స్ట్రాటజీలో ఆయన వెళ్తున్నాడు. అందుకని ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో అవకాశాన్ని బట్టి, ప్రజలిచ్చే ఛాయిస్ని బట్టి మార్పు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి పదవద్దు, లేకపోతే నాకు ఉప ముఖ్యమంత్రి ఎక్కువ, లోకేషే భావి నాయకుడు అని ఆయన స్వయంగా భావి ముఖ్యమంత్రి అని ప్రకటించినా కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏదో చెప్పింది ఏది కూడా ఇప్పుడు చేయరు. రాజకీయాల్లో అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఆ సీటు మీద ఆశిస్తారు. ఎప్పటికైనా జనసేన కోరుకుంటున్నది అది, జనసేన శ్రేణులు రోజు కోరుకునేది అదే. పవన్ కళ్యాణ్ కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు పరిపాలనా పరంగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తర్ఫీదు పొందుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా ఉంటుంది పరిపాలన, ఎలా చేస్తారు, ఎలా చేస్తే మన రాష్ట్రాన్ని ముందు నడిపించవచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా అభ్యాసం చేస్తున్నారు. లోకేష్ కూడా మొన్ననే నెగ్గాడు పవన్ కళ్యాణ్తో పాటు. ఆయన కూడా మంగళగిరిలో మొన్ననే ప్రత్యక్షంగా నెగ్గాడు. ఎమ్మెల్సీగా ఆయన మంత్రి చేసి ఉండొచ్చు, ఇంకోటచ్చు. పరిపాలనా అనుభవం విషయంలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇప్పుడు శిష్యరికం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పొలిటికల్ శిష్యరికం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో ఎమర్జ్ అవుతారన్నది కాలమే చెప్పాలి. ఎందుకంటే కాలాన్ని బట్టి వీళ్ళు అనుగుణంగా స్టెప్స్ వేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఒక 25-30 లక్షల ఓట్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ వేసే జనం ఆయనకైతే ఉన్నారు.
దాన్ని ఆయన ఏ విధంగా ఉపయోగించుకుని రాజ్యాధికారం సంపాదిస్తాడని చూడాలి. ఎందుకంటే మన కర్ణాటకలో చూసాం, కుమారస్వామి సింగిల్ సీటుతో కూడా ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. అందుకని అవడు అని చెప్పడానికి లేదు, అవుతాడు అని చెప్పడానికి కూడా లేదు. ఈ కాలం ఆ సమయం నిర్ణయించాల్సిన అవసరం.